జపాన్‌లో ఒక రోజు మనం బయటికెళ్తే ఎంత ఖర్చవుతుందనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో, ఇవాళ వీకెండ్ కదా! బయటికెళ్తున్నానండి. ఇక్కడ ఆల్రెడీ చలికాలం మొదలైపోయిందండి. అలాగే ఒక వారం రోజుల నుంచి వర్షాలు పడుతూ ఉన్నాయన్నమాట. బాగా చల్లగా ఉంది. టెంపరేచర్ వచ్చేసి 12 డిగ్రీస్ ఉంది బయట. లోపల తెలీదు మనకి అంత చలి కానీ, బయటకొచ్చేసరికి ఇంకా వర్షం కాబట్టి ఇంకా చలి పెరిగిపోయినట్లుగా అనిపిస్తుంది. ఈరోజు నా ప్లాన్ ఏంటంటే ఫ్రెండ్స్‌తో కలిసి రెస్టారెంట్‌కెళ్ళి తినేసిన తర్వాత ఒక చిన్న షాపింగ్ చేసుకొని రావాలండి. వింటర్‌కి మేము ఇంకా ఏమీ కొనలేదు. అనుకున్న దానికంటే ఎక్కువ చలి పెరిగిపోయింది. సో, కావాల్సినవన్నీ తీసుకోవడానికి వెళ్ళాలి కూడా. సాయంత్రం 4:30కైతే స్టార్ట్ అయ్యాము. జపాన్‌లో మనం ఒక రోజు నార్మల్‌గా బయటికెళ్ళి బయటే తినేసి చిన్న షాపింగ్ లాంటివి ఏమన్నా చేసుకోవాలి అని అంటే ఈజీగా ఒక 10,000 యెన్ అవుతుంది. అంటే 5,000 నుంచి 6,000 రూపాయల వరకు. ఫైనల్‌గా మేమైతే రెస్టారెంట్‌కి వచ్చేసామండి. ఇది ఐకియాలో ఉంటుందన్నమాట. స్వీడిష్ రెస్టారెంట్. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. క్రిస్మస్ హడావిడి అప్పుడే మొదలైపోయింది. అక్టోబర్‌లోనే ఉన్నా సరే ఇంకా డెకార్ అంతా కూడా క్రిస్మస్ డెకార్ చేసేసారు. ఇంకా మనం ఏ షాప్‌కి వెళ్ళినా ఇలాంటివే ఎక్కువ చూస్తూ ఉంటాం. నార్మల్‌గా మనం ఏ మీల్ ఆర్డర్ చేసినా మినిమం 600 రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి ప్రైస్. ఇంకా మనం తినే ఐటమ్స్‌ని బట్టి ప్రైస్ అనేది చేంజ్ అవుతుంది. ఇక తినేసిన తర్వాత షిబుయా అనే ప్లేస్‌లో ఉన్నామండి మేము. సో, ఒక స్ట్రీట్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తా ఉన్నాము. చాలా మంది జనాలు ఉన్నారు. చక్కగా చాలా రెస్టారెంట్స్‌ని ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉంటారు. ఎక్కడికెళ్ళినా మనకి ఖాళీ ఉండదు. జనం ఎక్కువ కాబట్టి వీకెండ్ టైమ్స్‌లో. ఇక ఇది ఫినిష్ చేసుకొని డైసో అని ఒక స్టోర్‌కి వెళ్ళాం అనమాట. వింటర్ షాపింగ్ చేసుకోవడానికి. రూమ్‌లో కొన్ని కావాల్సినవి కొనుక్కోవడానికి వెళ్ళాము. క్రిస్మస్ డెకార్ ఇక్కడ కూడా ఎక్కువగా ఉందండి. ఇక మాకు కావాల్సిన చెప్పులు, పిల్లోస్ ఇవన్నీ కూడా తీసుకొని అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ డిన్నర్‌కి రామెన్ తినడానికి వెళ్ళాము. ఈసారి కొత్తది ట్రై చేసాం కానీ నాకు టేస్ట్ అంతగా నచ్చలేదు. ఇదొక 800 రూపీస్ అనమాట. సో, ఫైనల్‌గా నా ఖర్చు అయితే ఒక 3000 రూపీస్ వరకు అయిందంటే 5,000-6,000 యెన్ అనేది. ఇక చివరిగా అన్ని పనులు మేము ఫినిష్ చేసుకొని ఇంకా బస్సులో ఇంటికి రిటర్న్ అయిపోయాము. సాయంత్రం 4:30కి వెళ్తే నైట్ 10:30కి వచ్చామండి. వర్షం ఇంకా పడుతూనే ఉందన్నమాట. ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అయిపోండి.